ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. అప్పుడు పానాదాయకుల అధిపతి, నేను నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఆదికాండము 41వ అధ్యాయము 9వ వచనము. దెన్ ద చీఫ్ కప్ బేరియర్ సెడ్ టు ఫరో, టుడే ఐ యామ్ రిడీమ్డ్ ఆఫ్ మై షార్ట్ కమింగ్స్. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 9. ఈ రోజు నిమిత్తము దయగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనుకున్నది, మనము చేయాలి అనుకున్నది, మనము నష్టములో వెళ్ళిపోవడానికి కారణం మనం చేసే తప్పులు కాదు. కొన్నిసార్లు మనము అంటూ ఉంటాం, ఎంత నిజాయితీగా మేము కష్టపడుతున్నప్పటికీ, మంచితనముతో జీవిస్తున్నప్పటికీ, అన్ని విషయాల్లో మేము కాంప్రమైజ్ అవుతున్నప్పటికీ మనల్ని అర్థం చేసుకోరు, మనల్ని మంచిగా చూడరు, మనల్ని దూరం పెడుతుంటారు. అప్పుడు మనం అనుకుంటాం, మనలో ఇంకేమైనా లోపం ఉందా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇంకా ఎక్కడైనా సరి చేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తప్పులు ఉండకపోయినా మనము ద్వేషింపబడుతుంటాము, మనము నెట్టివేయబడుతుంటాము, మనము చాలా హీనంగా చూడబడుతుంటాము. నీవు ఈ రోజున ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేస్తున్నావేమో, నీ వైపు అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ నష్టాలను చవి చూస్తున్నావేమో, నీవు అందరితో మంచిగా ఉంటున్నప్పటికీ నిన్ను ద్వేషిస్తున్న వారు ఉన్నారేమో, నీవు వారికి ఎంత విలువనిస్తున్నప్పటికీ వారు నిన్ను కనీసం లెక్క చేయడం లేదేమో. బాధపడకు. వారు వారి యొక్క తప్పులు తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే రోజు రాబోతుంది. నీవు చేసిన మేలును గుర్తించే రోజు రాబోతుంది. నీవు పడిన కష్టాన్ని, నీ యొక్క నమ్మకత్వాన్ని వారు అర్థం చేసుకునే సమయమో దగ్గర పడింది. ఈ రోజున నీవు అప్పుల్లో ఉన్నావంటే, నీవు ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటున్నావంటే, అనారోగ్యముతో జీవిస్తున్నావంటే దానికి కారణం ఈ లోకం ఎన్నో అంటుండొచ్చు. ఎక్కడ ధనము వృధా చేశాడో, ఎవరికిచ్చాడో, ఏ బెట్టింగ్స్ పెట్టారో, ఏం త్రాగారో, తిరిగారో, అందుకే ఇలా అయింది అని. కానీ నీ యథార్థత, నీ నమ్మకత్వము, నీ జీవితము దేవునికి తెలుసు. ఆయన నీ స్థితిని మార్చబోతున్నాడు. ఈ వాక్య సందర్భమును మనము ఆలోచన చేయగలిగితే, ఫరో దగ్గర ఉండే పానాదాయకుల అధిపతి ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా చూడవచ్చు. ఎవరితో చెబుతున్నాడు అంటే డైరెక్ట్ గా ఫరోతోనే చెబుతున్నాడు. ఐగుప్తు రాజుతోనే ఈ మాటలు చెబుతున్నాడు. ఏం తప్పు అతను చేశాడండి అని మనము చూస్తే, అతడు పొందుకున్నటువంటి సహాయమును మరిచాడు. అతను ఇచ్చినటువంటి మాటను విస్మరించాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు ఈ యొక్క పానాదాయకుల అధికారికి వచ్చిన కలను వివరించి, నీవు బ్రతుకుతావు, మరలా జాబులో జాయిన్ అవుతావు, అప్పుడు నా గురించి ఫరోకు చెప్పు, నన్ను నడిపించే ప్రయత్నం చెయ్యి, నన్ను విడిపించే ప్రయత్నం చెయ్యి అని అంటాడు. ఈ విషయము సహాయము పొందుకున్న ఈ వ్యక్తి మర్చిపోయాడు. ప్రాణం దక్కింది అనే ఆనందంతోనో, మరలా నేను విడిపింపబడ్డాను, మరలా నా జాబు నాకు వచ్చింది అనే సంతోషముతోనో అతను యోసేపును గురించి మర్చిపోయాడు. ఈ లోకంలో మనము సహాయం చేసిన వ్యక్తులు కూడా ఇలానే కొన్నిసార్లు చేస్తుంటారు. మనల్ని మర్చిపోతారు, మనకిచ్చినటువంటి మాటను నిర్లక్ష్యం చేస్తారు. అందును బట్టి మనము కృంగిపోవాల్సిన అవసరం లేదు, వారిని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, వారికి రాయభారం పంపి ఏమైంది నీవిచ్చిన మాట అని గుర్తు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు అన్ని చూస్తున్నాడు. వారు మరచిపోయినా, వారు గుర్తుంచుకోకపోయినా దేవుడు గుర్తు చేసుకుంటాడు. యోసేపు విషయంలో కూడా ఇలానే జరిగింది. దేవుడే గుర్తు చేశాడు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత ఫరోకి వచ్చినటువంటి కలను బట్టి ఈ పానాదాయకుల అధికారికి తాను చేసిన తప్పిదం ఏంటో అర్థమయ్యేలా దేవుడు చేశాడు. మరచిపోయిన వానికి జ్ఞాపకం చేశాడు. అటు తర్వాత యోసేపు ఫరో దగ్గరికి రావడం, కలభావం చెప్పడం, యోసేపుని గొప్ప స్థానంలో నిలవబెట్టడం మనము లేఖనముల్లో చూడవచ్చు. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ కష్టము వృధాగా పోదు, నీ మంచితనము వృధాగా పోదు, నీవు చేసిన సహాయము వ్యర్థమవ్వదు. నిజమే, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, వారు కావాలి అని నిన్ను ప్రక్కన పెడుతూ ఉండొచ్చు, చులకనగా నిన్ను చూస్తూ ఉండొచ్చు. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నా ఆ ప్రేమను అలుసుగా భావించి నిన్ను వాడుకుంటుండొచ్చు.
అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే నేరుగా మాట్లాడుతున్నాడు. నీ కష్టము వృధాగా పోదు, నీ మంచితనము వృధాగా పోదు, నీవు చేసిన సహాయము వ్యర్థమవ్వదు. నిజమే, మనుషులు నిన్ను గుర్తించకపోవచ్చు, వారు కావాలి అని నిన్ను ప్రక్కన పెడుతూ ఉండొచ్చు, చులకనగా నిన్ను చూస్తుండొచ్చు, నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నా ఆ ప్రేమను అలుసుగా భావించి నిన్ను వాడుకుంటుండొచ్చు. అయితే దేవుడు అంటున్నాడు, ఇన్ని రోజులు వారు చేసిన తప్పిదములు వారికి తెలిసేలా చేయబోతున్నాను అని. నీ విలువ ఏంటో, నీవు చూపిన ప్రేమ ఏంటో, నీవు చేసిన సహాయం ఎలాంటిదో వారికి అర్థమవ్వబోతుంది. కాబట్టి దిగులు పడకు, విశ్వాసంతో జీవించు, దేవుని కార్యాలు నీవు తప్పక చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అద్భుతాలు చేయివాడు, ఆశ్చర్యకరుడవు, ప్రేమామయుడివి, కృపామయుడివి, దయగలిగిన దేవుడవు తండ్రి, నీకు వందనములు ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో అయా నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నప్పటికీ నీ ప్రభా కొన్ని కష్టాలు సమస్యలు అనేవి వస్తాయని, వాటన్నిటి నుండి కూడా ప్రభా మాకు అయా మరి తండ్రి విడుదలనిచ్చి మమ్మల్ని తండ్రి ఆదుకునే దేవుడవు నీవేనని, అదే విధంగా తండ్రి మేము చేసినటువంటి ఏ పనైనా ప్రభా అయా మీ యందు ప్రయాసపడినది ఏది కూడా వ్యర్థముగా పోనేరదని తండ్రి ఈ రోజున వాక్యము ద్వారా మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించి పురికొల్పినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా మరి తండ్రి, ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ఉన్నారో విన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, వారి హృదయములో ఆ వాక్యమును ఫలింప చేయండి ప్రభా. అయా వారికి ఉన్న సమస్యల నిమిత్తము, వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందుల నిమిత్తము మీ సన్నిధిలో మొరపెడుతుండగా అయా వారి యొక్క మొరను మీరు ఆలకించండి ప్రభా. మీరే వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు తాకండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. స్వస్థపరిచే దేవుడవు నీవే ప్రభా. అయ్యా ప్రతి బిడ్డను మీరు తాకమని వేడుకుంటున్నామయ్యా. వారికి ఉన్న ప్రతి బలహీనత, శారీరక రుగ్మతలన్నిటినీ యేసు నామములో కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యలన్నిటి నుండి కూడా విడుదలను దయచేయండి ప్రభా. మరి కుటుంబంలో తండ్రి భార్యాభర్తల మధ్య అసమాధాన స్థితిని యేసు నామములో కొట్టివేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని తండ్రి ప్రేమించేటువంటి మనసును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి తండ్రి బిడ్డలు తండ్రి గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి మరి చెడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోయి ఉంటుండగా ప్రభా ఆ యొక్క వ్యసనాలన్నిటి నుండి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. వివాహాల విషయంలో మీ యొక్క చిత్తం ఏమిటో బిడ్డలకు బయలుపరచండి తండ్రి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి తండ్రి. అయా నష్టాలను లాభకరంగా మార్చండి నా ప్రభా. అదే విధంగా నా ప్రభా ఎందరైతే బిడ్డలు కూలి పని చేసుకుంటున్నారో వారిని దీవించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా అయా రైతులను దీవించండి. వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యలతో, భూతగాథ సమస్యలతో ఎందరైతే బిడ్డలు ప్రభా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో ప్రభా వారికి మీరు న్యాయమును జరిగించండి దేవా. అయా దేశాన్ని, అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా మీ యొక్క జ్ఞానమును చేత వారిని నింపండి నా ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. వారి పరిచర్యలో వస్తున్న ఆటంకాలు, శోధనలు అన్నిటి నుండి కూడా విడుదల దయచేయండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయా. వారు సువార్త సేవ చేస్తుండగా నా ప్రభా అయా ఇంకా తండ్రి మీ పరిచర్యలో ముందుకు నడవడానికి కృపను అనుగ్రహించండి. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా. వారు చేస్తున్న ఆ యొక్క తండ్రి సేవా కార్యక్రమములన్నిటినీ తండ్రి మీరు దీవించండి దేవా. గర్భఫలము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభా గర్భఫలాన్ని దయచేయండి. గర్భఫలము మీరిచ్చే బహుమానము తండ్రి అద్భుతాన్ని జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా వారు ఉండడానికి సహాయమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వృద్ధులను మీరు ఆదరించండి, బలపరచండి అయా. మీరు వారికి తోడై ఉండండి నా ప్రభా.
ప్రభా. అదే విధంగా నా ప్రభా, అనాథలను ఆదరించు వాడవు, అభాగ్యులను ఆదుకొను వాడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా పోరాడే దేవుడవు తండ్రి. అయా దీనుల పక్షముగా ఉండే దేవుడవయ్యా, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి. రక్షణ లేని ప్రతి బిడ్డను కూడా తండ్రి మీరు రక్షించుకోండి. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని, వారు ఏ వాహనములు అయితే వెళ్తున్నారో ఆ వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానము నెమ్మదితో దేవుడు మిమ్మల్ని నింపును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే విశ్వాసముతో సాగుతున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.